ప్రధానంగా అధికారం సమీక్ష సమావేశం గతంలో మొదటి మలి విడతలో వరంగల్ నియోజకవర్గంలోని 5 మండలాలలో నాటిన చెట్లు ఇప్పుడు మళ్ళీ 3వ విడతలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న సమీక్షించి గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు, అందులో వచ్చిన ఇబ్బందులు, అందులో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ భవిష్యత్ ప్రణాళిక నిర్దిష్టంగా స్పష్టంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మంత్రి గారు సమీక్ష ఏర్పాటు చేసిండు. దానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఎంపీపీలు, కలెక్టర్ ఇన్ఛార్జ్, ఇతర అధికారులు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రధానంగా నా దృష్టికి వచ్చిన అంశాలు హరితహారంలో చెట్లు నాటేటోళ్ళు వచ్చి చెట్లు నాటుతున్నారు, రోడ్డు వైడనింగ్ చేసిన వాళ్ళు వచ్చేసి ఆ చెట్లు తీసేసి రోడ్డు వేసిపోతున్నారు. తర్వాత ఇంకేమైనా మిగిలితే వాటర్ గ్రిడ్ పేరు మీద పైప్ లైన్ వేస్తున్నామని ఆయన్ని తీసేస్తున్నారు. ముఖ్యంగా అధికారుల మధ్యలో సమన్వయం లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ బిజాపూర్ రోడ్డే తీసుకోండి, చెట్లు నాటినమని మీ రికార్డులాగా ఉంటుంది. వెంబడే నేషనల్ హైవే వచ్చిందని రోడ్డు వైడ నిర్లాగా తీసేసాము, మిగతాది పైప్ లైన్ వేస్తున్నాము. ఇది మొదటి తప్పు, అధికారుల సమన్వయ లోపం. దయచేసి ఇక్కడ ఉన్న కలెక్టర్లకు కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లోకల్ ఎంపీడీఓస్ అసలు మీ ప్రణాళిక ఏంటి? కాంప్రహెన్సివ్గా ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్గా, ఒక యూనిట్గా తీసుకొని మీ మండలంలో రోడ్ పనులు ఏం జరగబోతున్నాయి, మీ మండలంలో పైప్ లైన్ మిషన్ భగీరథ మీద ఏ రోడ్ల మీద మీరు పైప్ లైన్ వేయదలుచుకున్నారు, వాటిని మార్కింగ్ చేసిన తర్వాత చెట్లు నాటండి. మీ పార్టీ మీద నాటేసామని వాళ్ళ పార్టీకి వచ్చి వాళ్ళు తీసేయడం వల్ల వరంగల్ నియోజకవర్గంలో చాలా వరకు 90% ఎక్కడ చెట్లు లేకుండా పోయినాయి. నేను చెప్పడం కాదు, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే ఆల్ ప్లాంటేషన్ సర్వైవల్ 2017 and 18 నెంబర్ ఆఫ్ ప్లాంటేషన్స్ లొకేషన్ 7099, నెంబర్ ఆఫ్ plants planted 24.31 lakhs, సర్వైవల్ పర్సెంటేజ్ ఇస్ 38%. అంటే ఈ ప్రభుత్వము ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరు, సక్సెస్ రేషియో మీరే 38% అని చెప్తారు. ఈ 38% కూడా నాకు అనుమానం. ఏ ఊరైనా నిర్దిష్టంగా మీరు ఏదైనా మంత్రి గారు ఒకవేళ అనుమతిస్తే అధికారులతో పాటు మంత్రి గారితో పాటు నేను కూడా వస్తే ఏదైనా ఒక గ్రామాన్ని మీరు అత్యధికంగా చెట్లు బతికినాయని మీరు అనుకుంటున్న ఏదైనా ఒక గ్రామాన్ని పికప్ చేయండి ర్యాండమ్గా. ఆ గ్రామానికి వెళ్దాం, ఆ గ్రామంలో అసలు చెట్లు నాటేవి చచ్చిపోయినాయా, లేకపోతే వాటి మళ్ళీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద తొలగించిందా, వాటి వల్ల వచ్చిన నష్టమేంటి, ఇవాళకి కూడా ఆ చెట్లకు లేని చెట్లకు నీళ్లు పోస్తున్నామని బిల్లులు పెడుతున్నారు. నాకు తెలిసినంత వరకు మా ఎంపీపీ గారిని అడిగితే నరేగా నుంచి నిధులు కలెక్ట్ చేస్తున్నారు చెట్లకు నీళ్లు పోయడానికి. కాబట్టి ఇప్పుడు దాని విషయంలో స్పష్టంగా ఎంపీడీఓలకు అందరికీ కూడా, ఇక్కడ 5 మండలాల ఎంపీడీఓలు ఉన్నారు, మీరే 100% బాధ్యత. ఏ గ్రామాలలో మీరు నర్సరీలు ఇవ్వడమే కాదు, చెట్లు నాటిన మన లెక్కలు చూపిస్తుందో ఖచ్చితంగా ఈ 1 నెల రోజులు మీరు హరితహార కార్యక్రమాన్ని తీసుకుంటారు. కాబట్టి ప్రతి మండలంలో ఒక 20 విలేజ్లు, గ్రామాలను ఖచ్చితంగా నేను పర్యవేక్షించడానికి క్షేత్రస్థాయికి వస్తా. మీరు చూపించాలి ఆ గ్రామంలో నాటిన చెట్లను కాపాడడానికి నాటిన ట్రీ గార్డ్స్ ఏవైతున్నాయో అవి, వాటికి నీళ్లు పోసిన కూలీలు, వాటికి ఇచ్చిన సొమ్ము, వీటన్నిటికీ మీరు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేను వాటిని క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తే అధికారులు అదొక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మూడవది, వరంగల్లో రోడ్ వైడనింగ్ జరిగింది, మధ్యలో మంచి డివైడర్స్ వేసిన మధ్యలో చెట్లు పెట్టడానికి అన్ని దగ్గరలో ఉన్నాం. మొదటి విడత చెప్పినా, 2వ విడత చెప్పినా, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో రోడ్ వైడనింగ్ చేసి రోడ్డు మధ్యలో చెట్లు నాటడానికి వదిలిన ఈ రోజు వరకు ఒక్క మొక్క నాటిన పాపాన పోలేదు. మరి ఇన్ని కోట్ల మొక్కలు నాటినప్పుడు కొడంగల్ చౌరస్తాలో ఉండే రోడ్డు మధ్యలో డివైడర్స్ మధ్యలో చెట్లు నాటడానికి స్థలం వదిలినా కూడా మరి అధికారులు, ఫారెస్ట్ అధికారులకు
ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే ఎంపీడీఓ గారు పట్టించుకోవడం లేదో నాకైతే తెలియట్లేదు. మంత్రి గారు ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి చూడాలి. దయచేసి కొడంగల్లో మీరు గ్రామాలలో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కనీసం నియోజకవర్గంలో సమీక్ష చేస్తున్నాం. నియోజకవర్గంలోనే చెట్లు నాటండి. ఈ చెట్లు నాటడంలో గవర్నర్ గారు నాటిన చెట్టు చచ్చిపోయింది, ముఖ్యమంత్రి గారు నాటిన చెట్టు మాయమైపోయింది. పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసి అంటే నాటడంతో మన సమస్య తీరలేదు, నాటడంతో మన బాధ్యత అయిపోలేదు, నాటడంతోనే మన బాధ్యత మొదలవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం సెస్ ద్వారా వసూలు చేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఫైల్ చేస్తే ఆధారబాధలుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన వాటిని హరితహారం మీద ఖర్చు పెట్టాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో డేట్ తీసుకొని మేము నెక్స్ట్ డేట్ లోపల ఎన్ని చెట్లు నాటినాం, ఎంత ఖర్చు పెట్టినాం లెక్కలు ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టులో డేట్ తీసుకొని అప్పటికప్పుడు హడావిడిగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద మీరు తక్షణమే వీటిని అమలు చేయండి, మా దగ్గర వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి ఇస్తామని చెప్పి నిధుల మళ్లింపు కార్యక్రమం మీద సుప్రీంకోర్టులో కేసు నడిచినందుకు ఈ హరితహారం అనే పథకం సుప్రీంకోర్టు డైరెక్షన్ లా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్షన్ తోటి విధి లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్యక్రమాన్ని చేపట్టడం మంచిదే. అయితే వీటిని అమలు చేయడంలో అధికారులు ప్రజాప్రతినిధులే కాదు ప్రజల యొక్క బాధ్యత కూడా, ప్రజలు కూడా ఇందులో మమేకమై భాగస్వాములు అయినప్పుడే ఈ పథకానికి ప్రయోజనం ఉంటుంది, చెట్లు బతుకుతాయి. చాలా వరకు టీక్ ప్లాంట్స్ పెట్టినట్టు చెప్పారు, టీక్ ప్లాంట్స్ అయితే ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రజల్ని కూడా ఇందులో భాగస్వాములు చేయాలి. ప్రజలకు సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులు ఉపాధి హామీ కూలీలతో నీళ్లు పోయించమని లెక్క రాసి పథకాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రయోజనం లేదు. కాబట్టి ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు పెట్టండి. ప్రతి గ్రామ పంచాయతీలో మీరు మంత్రి గారు చెప్పినట్టు ఫ్లెక్సీలు కట్టండి, ఊర్లో చాటింగ్ వేయించండి. ఊర్లలో గ్రామాలలో రాత్రిపూట డప్పు కొట్టి చాటింగ్ వేయించి ఈ పథకం ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ పథకానికి మీ గ్రామాలలో నర్సరీ పెట్టడం, ఈ చెట్లు నాటడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది, వర్షాలు వస్తాయి, కోతులు అడవులు తీసుకొని ఊర్లకు రావాల్సిన పరిస్థితి నుంచి బయటపడతాం. ఇవాళ అడవులని చెట్లు నడపడంతో అడవులలో బతకాల్సిన కోతులన్నీ కూడా ఇవాళ గ్రామాల మీద దాడులు చేస్తున్నాయి. కాబట్టి ఈ పథకాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలి. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.